ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పొలం పనులు ఊపందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు రైతులు. వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు, పంటల సాగుకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులకు తేలికపాటి ఊరట లభించిందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొన్నటి వరకు కూడా వ్యవసాయ పనులకు దూరంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పంట పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 5.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేయనున్నారు రైతులు. ఇందులో దాదాపు 70% పైగా వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే ఈసారి జూన్ మొదటి వారంలోనే భారీ వర్షాలు వస్తాయి, తొందరగా వర్షాలు ప్రారంభమవుతాయనేటువంటి వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు మే చివరి వారము, జూన్ మొదటి వారంలోనే పంట పొలాల్ని దుక్కులు దున్ని అట్లాగే నారుమల్ వేసుకొని సాగుకు సిద్ధమైనారు. కానీ గత 20-25 రోజులుగా కూడా వర్షాలు లేకపోవడంతో రైతులంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. చాలా మంది సాగు విస్తీర్ణం దాదాపు 10 ఎకరాలు సాగు చేయాల్సినటువంటి ఒక రైతు వర్షాలు లేకపోవడంతో 10 నుంచి 5 ఎకరాలకు తగ్గించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గత 2 రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. ఖరీఫ్ పనుల్లో రైతులంతా కూడా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం వెల్మల్ గ్రామంలో ఉన్నాము. వెల్మల్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా పంటల్ని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మొన్నటి వరకు టెన్షన్ పడ్డటువంటి రైతులు గత 2 రోజులుగా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు. ఇప్పటికే దుక్కులు దున్నినటువంటి రైతులంతా కూడా నారుమల్లకు సిద్ధమవుతున్నారు. నారుమల్లు వేసుకున్నటువంటి రైతులేమో పొలాలు నాటేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల ఉదయం నుంచి కూడా గత 2 రోజులుగా కూడా తెల్లవారగానే రైతులంతా కూడా వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళిపోతున్నారు. మాట్లాడదాం, ఒక రైతు మనతో ఉన్నాడు. అన్న చెప్పండి, మొన్నదాకా వర్షాలు లేవు, 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఈసారి ముందస్తు వర్షాలు అనేసరికి నారు ఎక్కువ పోసినాము. ఈ 15 రోజులు వర్షాలు లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడ్డాము. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల మళ్ళీ రైతులందరం ఎక్కడెక్కడ పొలాల పనులు బిజీగా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సీజన్? వర్షాలు వస్తాయన్నారు, వర్షాలు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం అయితే సంతోషంగా ఉన్నాం. గత 2 రోజుల నుంచి 15 రోజులు మాత్రమే కొద్దిగా టెన్షన్ పడ్డాం. బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇట్లా భూగర్భ జలాలు ఉన్నాయా? వర్షం పడితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి, లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్. మొన్న వర్షాలు లేకనే పోయిన 5 నెలల 10-15 తారీఖు నుంచి పుట్టాలు వచ్చారు మంది, ఎందుకంటే వర్షాలు ముందు పడతాయని చెప్పేసి. కానీ ఈసారి వర్షాలు ముందు పడక బాగా ఇబ్బంది ఉంది. ఈ గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడట్లా ఇంకా కొద్దిగా భారీ వర్షాలు పడితే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆల్రెడీ బోర్లు ఆపుకుంటా కూడా పోసు చాలు చేసిన బోర్లు ఈ 2 రోజుల నుంచి కొద్దిగా అంటే మా చుట్టుపక్కల పడే వర్షాలు మాకు లేదు పెద్దగా. మాకు నిన్న నైట్లో కొద్దిగా పెద్ద వర్షం పట్ల కొద్దిగా సంతోషం ఉంది. ఇక ఇట్లనే వర్షం కొద్దిగా ఎక్కువ పడితే మనకు భూగర్భ జలాలు పెరిగితే బోర్లు నీళ్ళు ఫుల్ వస్తాయని చెప్పేసి. ఈ భారీ వేసవి కాలం వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల మేము చాలా భయపడ్డాం. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయినాయని చెప్పని బాధపడ్డాం. మేము వాతావరణ శాఖ చెప్పిన విషయం ప్రకారం జూన్ ఫస్ట్ వీక్లోనే, మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు వస్తాయని చెప్పన్నారు. చాలా సంతోషపడ్డాం. కానీ 1 మంత్ తర్వాత 1 మంత్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా వర్షాలు వల్ల రాత్రి ఒక్కసారి వర్షం పడ్డది. భారీ ఎండల వల్ల భూగర్భ జలాలు బాగా అడుగంటినాయి. ఈసారి మేము అందరం రైతులమందరం కోరుకునేది ఒకటే, ఇప్పటి నుంచైనా వర్షాలు సకాలంలో పడి దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుండాలని చెప్పి ఈ వర్షాలు ఇలాగే పంటలు వండేంత వరకు, భూగర్భ జలాలు పెరిగేంత వరకు కూడా సకాలంలో వర్షాలు పడి రైతులను ఆదుకోవాలని చెప్పని వాతావరణాన్ని కూడా మేము అనుకుంటున్నాము. వాతావరణం రైతులకు సహకరిస్తామని చెప్పని అనుకుంటున్నాము. మొత్తం మీద గత 2 రోజులు వచ్చినటువంటి వర్షాలకు కొంత దుక్కులు దున్నడం కూడా ఊపందుకుంది. మొన్నటి వరకు భూమి గట్టిగా ఉంది, వర్షాలు లేకవు, భూమి కూడా తడిగా లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు, మాట్లాడు అన్న, ఎట్లా దుక్కులు కొడుతున్నారు, ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే వర్షాలు లేక పనులు కరెక్ట్ నడుస్తలో ఒకటి బాధ అయిపోతుంది. ఈ మధ్య ట్రాక్టర్లో కూడా ఇబ్బంది అయిపోతుంది. నడక 2 రోజుల వర్షం పడటం కొంచెం నడుస్తున్నది, పని బాగుంది. ఇంత 15 రోజులు అంది గత వర్షాలు లేక పని నడలేదు, బాధ అయింది. అలా ఏం చెప్తున్నారు రైతులు మీతో మాట్లాడుతున్నప్పుడు? దుక్కి దున్నిపించుకోవడానికి పిలుస్తారు మిమ్మల్ని, ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? చిన్న గుంట పడితే చిన్న గుంటకు వాళ్ళ డీజిల్ నిండతలేదు, ప్రాబ్లం అవుతుంది. వర్షాలు పడక నీళ్లు లేక బాగా ఇబ్బందులు పడ్డారు. బోర్ నీళ్ళతోటి వారాలు 2 రోజులు అంది. ఈ 2 రోజులు వర్షం పడట్లా కొంచెం నడుస్తుంది పని. అందరికీ బోర్ నీళ్ళే ఉన్నాయి, ప్రాబ్లం ఉంది. మొన్న 2 రోజుల క్రితమే వర్షాలు చాలా అయినాయి. వరినారు ముందుగాలను పోయడం జరిగింది. వర్షాలు సకాలంలో లేవు కాబట్టి వరి నాట్లు వేయడానికి ఇబ్బందిగా ఉంది. ఈ 2 రోజుల క్రితం వర్షం పడడం వల్ల వరి నాట్లు కొద్దిగా వేయడం జరుగుతుంది. నేను 3 ఎకరాలు వేస్తున్నాను. ఎట్లా ఉంటుంది మరి ఈసారి వర్షాలు పడితే కంటిన్యూ అయితే ఇట్లా ఉంటుందా? ఏం చెప్పలేము.
పైవైడ్ దయ, మన చేతులు ఏం లేదు. రైతులైతే వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులు పొందుకున్నాయి. 15 రోజుల తర్వాత రైతులంతా కూడా వ్యవసాయ క్షేత్రంలో మనకు కనిపిస్తున్నారు. ఈ సీజన్ ఇట్లాగే ఉంటుంది, వర్షాలు కంటిన్యూ అవుతాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే నిజామాబాద్ జిల్లా రైతాంగం వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.